ప్రతి అక్షరం ప్రజాపక్ష. అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, అనకాపల్లి జిల్లా ప్రజలకు ముందుగా విప్లవాభివందనాలు తెలియజేస్తుంది. ఈరోజు 2023 నవంబర్ 7వ తారీఖు. గత నెల అక్టోబర్ 7వ తారీఖు నుంచి మొదలుపెట్టి మధ్యప్రాచ్యంలోని ఇజ్రాయిల్ అనేటువంటి జాతి అహంకార దేశం పాలస్తీనా ప్రజలపైన, ముఖ్యంగా పౌర ఆవాసాలపైన బాంబు దాడులు మొదలుపెట్టి నెల రోజులు కావస్తుంది. ఈ నెల రోజుల పాటు అంతర్జాతీయ మానవ హక్కుల సూత్రాలను పూర్తిగా భిన్నంగాను, యుద్ధ నీతికి భిన్నంగాను, జెనీవా కన్వెన్షన్కి భిన్నంగా ఇజ్రాయిలు పాలస్తీనా, ముఖ్యంగా గాజా ప్రాంతంలో ఉన్నటువంటి పౌర ఆవాసాలపై బాంబు దాడులు చేస్తుంది. అంతర్జాతీయ మానవ హక్కుల వేదికల వివిధ సంస్థలు ఇచ్చినటువంటి అంచనాల ప్రకారంగా, అంతర్జాతీయ మీడియాలో రిపోర్ట్ అయినటువంటి వివరాల ప్రకారంగా ఇప్పటి వరకు 10,000 మందికి పైగా పాలస్తీనులు చనిపోయారు. అందులో సగానికంటే ఎక్కువ మంది మహిళలు, చిన్నపిల్లలు, పసిపిల్లలు ఉన్నారు. గత 70 సంవత్సరాలుగా ఇజ్రాయిలు, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి యూరోపియన్ దేశాల సహకారంతో పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకుంటూ వారిని నిర్వాసితులు చేస్తూ, సైనిక దళాల సహకారంతో పాలస్తీనాలు ఖాళీ చేయించినటువంటి భూభాగంలో తమ యొక్క యూదు జాతీయుల యొక్క ఆవాసాలను ఏర్పాటు చేస్తూ వచ్చింది. ఇప్పటి వరకు ఐక్యరాజ్య సమితి పలు సందర్భాల్లో తీర్మానం చేసి ఇజ్రాయిల్ ఆక్రమించినటువంటి పాలస్తీనా భూభాగం నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని, పాలస్తీనా ప్రత్యేక దేశం ఏర్పాటుకు సహకరించాలని ఐక్యరాజ్య సమితిలో అనేక సార్లు తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఈ తీర్మానాలను అమెరికా సహాయంతో ఇజ్రాయిల్ వీటో చేస్తూ వచ్చింది. అక్టోబర్ 7 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ మానవ విధ్వంసాన్ని ఖండిస్తూ వెంటనే కాల్పుల విరమణ పాటించాలని, మానవతా సహాయాన్ని అందించడం కోసం ఒక పాత్వేని క్రియేట్ చేయాలని, ఇవ్వాలని ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశం జరిపి తీర్మానం చేసింది. ఈ తీర్మానంలో 120 దేశాలు ఐక్యరాజ్య సమితి పెట్టినటువంటి తీర్మానానికి అనుకూలంగా ఓట్లేస్తే ఇజ్రాయిల్, అమెరికా, దాని శాటిలైట్ దేశాలు మరికొన్ని 14 బహిష్కరించాయి, అంటే తిరస్కరించాయి. 45 దేశాలు ఓటింగ్లో పాల్గొకుండా గైర్హాజరైపోయాయి. అలా గైర్హాజరైపోయిన వారిలో కేంద్రంలోని మోడీ బీజేపీ సర్కార్ కూడా ఉంది. ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. కాల్పుల విరమణ పాటించాలి, మానవతా సహాయాన్ని అందించడానికి తగిన ఏర్పాట్లు చేయాలనే తీర్మానాన్ని భారతదేశం ఓటింగ్కి దూరంగా ఉండిపోయిందని అంటే దాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగానే అర్థం. ఒకవైపునేమో ప్రజాస్వామ్యానికి మంది పుట్టినిల్లు అని చెప్పుకుంటున్నాం. ఆలిన దేశాల ఉద్యమ నాయకత్వంలో పాలస్తీనా ప్రజలకు మొదటి నుంచి అండగా ఉన్నటువంటి మన విదేశాంగ విధానాన్ని పూర్తిగా దెబ్బతీసి ఇజ్రాయిల్ జాతి అహంకార ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడాన్ని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారంగా వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలి, గాయపడినటువంటి క్షతగాత్రులకు వైద్య సదుపాయం అందించడానికి, నీళ్లు, వైద్యం, ఆహారం అందించడానికి తగిన ఏర్పాట్లు చేయాలి. పాలస్తీనా స్వతంత్ర దేశం ఏర్పాటుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలి. జాత్య అహంకార ఇజ్రాయిల్ని గతంలో దక్షిణాఫ్రికాని ప్రపంచం బహిష్కరించినట్టుగానే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఇజ్రాయిల్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మొదలుపెట్టి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది. కేవలం నర్సీపట్నంలోనే కాదు, భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ లెనినిస్ట్ లిబరేషన్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపును పురస్కరించుకొని దేశంలో అనేక ప్రాంతాల్లో, గ్రామాలలో, మండలాల్లో, జిల్లా కేంద్రాల్లో ఈరోజు నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. పాలస్తీనా ప్రజలకు సంఘీభావాన్ని ప్రకటించారు. పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడదాం, ఇజ్రాయిల్ చేస్తున్నటువంటి జాత్య అహంకార హత్యలను ఖండిద్దాం, ఇజ్రాయిల్కు మద్దతుగా మోడీ సర్కార్
అంతర్జాతీయ సమాజం ముందున భారతదేశ పరువును బజారుకీడుస్తూ ఓటింగ్ నుంచి గైర్ హాజరు అవ్వడాన్ని తీవ్రంగా ఖండిద్దాం. టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.